న్యూస్ కాసేపట్లో భవానీపురం పిఎస్ కు పోసాని మురళి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. పిటి వారెంట్లో భాగంగా భవానీపురం పిఎస్ కు తరలించనున్నారు పోలీసులు. ఇందులో భాగంగా కర్నూలు జైలుకు చేరుకున్నారు. అర్ధరాత్రి నరసరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్ను కర్నూలు కోర్టు రద్దు చేసింది. పోసాని బెయిల్ కస్టడీ పిటిషన్లు కర్నూలు మ్యాజిస్ట్రేట్ రిజర్వ్ చేసింది. పిటి వారెంట్లో భాగంగా భవానీపురం పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత ఈ కేసులో పోసానికి రిమాండ్ విధించే అవకాశం కనిపిస్తోంది. కోర్టు రిమాండ్ విధిస్తే విజయవాడ జైలుకు పోసానిని తరలించనున్నారు. ఒకవేళ కోర్టు రిమాండ్ విధించకపోతే మరోసారి కర్నూలు జైలుకు తీసుకురానున్నారు పోలీసులు. పిటి వారెంట్లో భాగంగా పోసాని భవానీపురం పిఎస్ కు పోలీసులు తరలించనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ కర్నూలు నుంచి అందిస్తారు. శ్రీరామ్. సినీ నటుడు పోసాని కృష్ణమురళి గత నెల ఏదైతే తమ ఇంట్లో కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన విషయం మనకు తెలిసింది. అయితే మొదటగా కడప జిల్లాలో రాయచోటులో కేసు నమోదైంది. అక్కడి నుండి మరోసారి నరసరావుపేటలో రెండో కేసు నమోదు కావడం జరిగింది. మూడో కేసులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు గతంలో ఏదైతే పోసాని కృష్ణమురళి గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ను కూడా గతంలో దూషించారని కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పోసాని కృష్ణమురళి వ్యవహారంలో ఈరోజు ఒక ట్విస్ట్ నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా గతంలో అతను క్యాష్ పిటిషన్ హైకోర్టును అతని మీద ఉన్నటువంటి కేసులను కొట్టివేయాలని గతంలో కోరినటువంటి పరిస్థితి. కోర్టు కూడా 2 రోజుల పాటు పీటీ వారెంట్లను ఎక్కడా కూడా తీసుకోకూడదంటూ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో నరసరావుపేట పోలీసులు కస్టడీ పిటిషన్ను కోరడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వ ఎందుకు పోసాని కృష్ణమురళి గతంలో ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అనే కోణంలో 2 రోజుల పాటు విచారించాలని పోలీసులు కస్టడీ పిటిషన్ కోరిన నేపథ్యంలో కోర్టు మొదటగా అనుమతించింది. కర్నూలు నుండి నేరుగా నరసరావుపేటకు పోలీసులు తీసుకునే విధంగా ప్లాన్ చేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో నరసరావుపేట సంబంధించినటువంటి ఈ కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టివేసిన పరిస్థితి. అయితే దానికంటే కీలకంగా మారిన కేసు ఏదైతే ఈ భవానీపురం విజయవాడలో కేసు గతంలో పోసాని కృష్ణమురళి కీలకమైనటువంటి కేసు కావడంతో అతన్ని పీటీ వారెంట్లో భాగంగా కర్నూలు జైలు నుండి నేరుగా భవానీపురం పోలీసులు కోర్టుకు హాజరుపరచనున్నారు. ఎందుకంటే గతంలో గతంలో వైసీపీ ఎలాంటి ప్రలోభాలకు గురి చేసింది, ఎందుకు ఆ విధంగా దురుసుగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది అనే కోణంలో ఈరోజు నరసరావుపేట పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి. కానీ అదంతా కూడా ఏదైతే ఈ కస్టడీ పిటిషన్ను కొట్టివేసిన నేపథ్యంలో భవానీపురం పోలీసులు అయితే కోర్టుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజువల్లో ఇప్పటికే భవానీపురం పోలీసులు కంప్లీట్గా కర్నూలు జిల్లా జైలుకు చేరుకున్నారు. వెహికల్స్లో అక్కడి నుండి అర్ధరాత్రి చేరుకొని ఉదయం ఇక్కడ ఉండే సూపరింటెండెంట్కు ఆ యొక్క ఏవైతే తమ పీటీ వారెంట్లో భాగంగా కోర్టు నుండి వచ్చినటువంటి వాటిని ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. కొంత సమయంలోనే కృష్ణమురళిని తీసుకొని వెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అక్కడి నుండి నేరుగా పీటీ వారెంట్లో భాగంగా అక్కడ జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. భవానీపురం పోలీసులు హాజరుపరిచిన తర్వాత ఒకవేళ అతనికి అక్కడ ఏదైతే కోర్టులో వాదోపవాదనలు జరిగిన తర్వాత మరోసారి కర్నూలుకు తీసుకొని వస్తారా, లేకపోతే కోర్టు మరోసారి అతనికి అయితే రిమాండ్ విధిస్తారా, లేకుంటే కర్నూలుకు తీసుకొని వస్తారా అనే అంశం అయితే కొంత సస్పెన్స్గా మారింది. ఇప్పటికే భవానీపురం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లాకి చేరుకున్నారు. కర్నూలు జిల్లా జైలు నుండి నేరుగా అక్కడికి తీసుకెళ్లే అవకాశం అయితే జైల్లో పోసాని కృష్ణమురళి ఇక్కడే ఈ జైల్లోనే ఉన్నారు. ఈ జైల్లో గతంలో మనం చూసాం. అయితే కడపలో ఉండే సమయంలో కూడా అనారోగ్య పరిస్థితుల రీత్యా గతంలో హాస్పిటల్ కూడా వెళ్ళి తమకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను చెప్పిన పరిస్థితి. ఇక్కడ కూడా కర్నూలులో రిమాండ్ విధించే సమయంలో కూడా ఇక్కడ ఉండే జడ్జికి గతంలో తమకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ తమకు కొంత ఉపశమనం కలిగేలాగా గెస్ట్ హౌస్లో ఉండే విధంగా కొంత
కోరిన సమాచారం. అయితే తమ తరపు న్యాయవాదులు కోరినప్పటికీ ఖచ్చితంగా కర్నూలు జైలుకు తరలించే విధంగా అక్కడ ఉండే జడ్జి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఈ భవానీపురం పోలీస్ స్టేషన్లో పోలీసులు తీసుకెళ్లిన తర్వాత ఈ పీటీ వారెంట్లో భాగంగా అక్కడ మరోసారి కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. భవానీపురం పోలీసులు తీసుకెళ్లిన తర్వాత అక్కడ కోర్టు రిమాండ్ విధిస్తే భవానీపురం పోలీసుల ఆధ్వర్యంలో అక్కడ విజయవాడ జైలుకు తరలించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అయితే చూడాలి పోలీసులు ఎలా ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ శ్రీరామ్.